గతంలో ఆ నియోజకవర్గ నేతలిద్దరూ చెరో పార్టీలో ఉన్నారు. కొన్ని పరిస్థితులతో ఓ నాయకుడు తన ప్రత్యర్థి ఉన్న పార్టీలోనే చేరాడు. ఏకంగా టికెట్ కూడా తెచ్చుకున్నాడు. మరో నాయకుడు పంతం పట్టి ఇచ్చిన బీఫామ్ రద్దు చేయించాడు. దీంతో ఇద్దరి మధ్య వైరం తారాస్థాయికి చేరుకుంది. రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. ఉప్పు నిప్పు అనుకున్న ఆ ఇద్దరి మధ్య ఇప్పుడు స్నేహం చిగురించింది. దోస్త్ మేరా దోస్త్ అంటున్నారు. ఇంతకీ ఎవరా నాయకులు? ఏ నియోజకవర్గంలో జరుగుతోంది హైడ్రామా? పేలుతున్న పటాసుల లెక్కే ఉంటుంది పటాన్చెరు రాజకీయం కూడా. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గానికి ఇప్పటిదాకా జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఓ లెక్కైతే మరో లెక్క అన్నట్లు జరిగాయి 2023 అసెంబ్లీ ఎన్నికలు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీకి రెడీ అయ్యారు. అప్పటి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్న నీలం మధు పోటీకి ఆసక్తి చూపినా బీఆర్ఎస్ అధిష్టానం ఆయనకి టికెట్ ఇవ్వలేదు. దీంతో నీలం మధు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అప్పటికే కాంగ్రెస్ లో ఉన్న కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ టికెట్ తనకే అన్న ధీమాతో ఉంటే పార్టీ అధిష్టానం ఊహించని షాక్ ఇచ్చింది. నీలం మధుని పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో కాటా వర్గీయులు నిరసనలకు దిగారు. అప్పుడు టీపీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ఇంటి ముందు గాంధీభవన్ ఎదుట నిరసనలతో హోరెత్తించారు. కాటా వర్గీయుల ఆందోళనలతో కాంగ్రెస్ హైకమాండ్ పునరాలోచనలో పడింది. నీలం మధుకి ప్రకటించిన టికెట్ ని వెనక్కి తీసుకుంది. పటాన్చెరు టికెట్ కాటా శ్రీనివాస్కే ఇస్తున్నట్లు ప్రకటన చేసింది. ఈ ప్రకటనతో నీలం మధు వర్గీయులు భగ్గుమన్నారు. నామినేషన్ గడువుకు కొన్ని గంటల ముందు ఈ పరిణామాలు జరగడంతో బీఎస్పీ నుంచి బీఫామ్ తెచ్చుకుని ఎన్నికల బరిలో నిలిచారు నీలం మధు. ఈ ఘటనకు ముందు నీలం మధుకి కాటా శ్రీనివాస్కి ఉమ్మడి ప్రత్యర్థి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. కానీ కాంగ్రెస్ లో టికెట్ల ప్రకటన తర్వాత సీన్ మారిపోయింది. నీలం మధు కాటా శ్రీనివాస్ రాజకీయ శత్రువులుగా మారిపోయారు. ఈ ఇద్దరి పోటీతో గూడెం మహిపాల్ రెడ్డి స్వల్ప మెజారిటీతో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండో స్థానంలో కాటా శ్రీనివాస్ గౌడ్, మూడో స్థానంలో నీలం మధు ముదిరాజు నిలిచారు. నీలం మధు కాటా శ్రీనివాస్ కలిస్తే ఆ ఎన్నికల్లో గూడెం మహిపాల్ రెడ్డి ఓడిపోయి ఉండేవారు. ఎందుకంటే గూడెంకి 1,05,000 ఓట్లు రాగా కాటా శ్రీనివాస్కి 98,000, నీలం మధుకి 46,000 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి పడాల్సిన ఓట్లు చీలిపోయి చివరికి మహిపాల్ రెడ్డి 7,000 ఓట్ల తేడాతో గెలిచారు. కాంగ్రెస్ అధిష్టానం ఎన్నికల సమయంలో కాటా నీలంతో మాట్లాడి సర్దుబాటు చేసి ఉంటే పటాన్చెరులో కాంగ్రెస్ గెలిచి ఉండేదని పార్టీ క్యాడర్ భావించింది. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల సమయంలో నీలం మధు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన్ని కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో అప్పటిదాకా శత్రువులుగా ఉన్న నీలం మధు, కాటా శ్రీనివాస్ ఇద్దరూ కలిశారు. ఎంపీ ఎన్నికల్లో కలిసికట్టుగా ప్రచారం నిర్వహించారు. లోక్సభ ఎన్నికల్లో కాటా శ్రీనివాస్ క్యాంపెయిన్ చేసినా నీలం మధుకు అంతగా సహకరించలేదన్న ప్రచారం అప్పట్లో జరిగింది. ఆ ఎన్నికల్లో నీలం మధు ఓటమి పాలయ్యారు. తర్వాత కొన్ని రోజులకే పటాన్చెరు రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన రాజకీయ ప్రత్యర్థులంతా ఒకే పార్టీ గొడుగు కిందికి వచ్చారు. నీలం మధు, కాటా శ్రీనివాస్ పార్టీలో ఉన్నన్ని రోజులు వర్గాలుగా ఉన్నా ఎక్కడా బయటపడలేదు. కానీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వచ్చాక కాంగ్రెస్ వర్సెస్ మహిపాల్ రెడ్డి అన్నట్టుగా పటాన్చెరు రాజకీయం మారిపోయింది. మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యమిస్తున్నారని ఆరోపిస్తూ పటాన్చెరు కాంగ్రెస్ నేతలు అధినాయకత్వానికి ఫిర్యాదు చేసేదాకా వెళ్ళింది. కాంగ్రెస్ లో చేరినా ఆ పార్టీలో ఇమడలేకపోయారు మహిపాల్ రెడ్డి. నియోజకవర్గంలో పరిణామాలతో కాంగ్రెస్ పార్టీకి మెల్లమెల్లగా దూరమవుతూ వచ్చారు. పంచాయతీ ఎన్నికల సమయంలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉన్న మహిపాల్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలకు వచ్చేసరికి బీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. దీంతో నీలం మధు, కాటా శ్రీనివాస్ ఒకటయ్యారు. పార్టీకి ద్రోహం చేసిన ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పాలని కార్యకర్తల సమావేశం పెట్టుకుని చేతులు కలిపారు. ఇది పార్టీకి శుభ పరిణామమని పటాన్చెరు కార్యకర్తలు సంబరపడ్డారు. నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీల్లో టిక్కెట్ల కోసం నీలం మధు, కాటా శ్రీనివాస్ అయోధ్య కుదుర్చుకున్నారు. కానీ కొన్ని చోట్ల కాటా వర్గీయులకు టికెట్లిస్తే మరికొన్ని చోట్ల నీలం మధు వర్గీయులకు టికెట్ ఇచ్చారు.
ఇస్నాపూర్ సొంత మున్సిపాలిటీ కావడంతో నీలం మధు దీనిపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. మిగతా మున్సిపాలిటీలైన ఇంద్రేశం, జిన్నారం, గుమ్మడిదల, గడ్డిపోతారంలలో ఇద్దరూ కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. మున్సిపల్ ఫలితాల్లో ఇస్నాపూర్ మెరుగైన ఫలితాలు వచ్చినా మున్సిపల్ చైర్మన్ పీఠం మాత్రం నాటకీయంగా కాంగ్రెస్ చేజారింది. మిగతా మున్సిపాలిటీల్లో నామమాత్రపు పోటీ ఇచ్చింది. మహిపాల్ రెడ్డి మాత్రం తాను బీఆర్ఎస్కే సపోర్ట్ చేయడం వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందని ప్రచారం చేసుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు నీలం మధు, కాటా శ్రీనివాస్ ఇద్దరూ కలిసి పనిచేస్తున్నారు. ఇద్దరూ బీసీ నేతలే కావడంతో పార్టీలో వారికి సముచిత స్థానం లభిస్తుందని కార్యకర్తలు భావిస్తున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో ఇద్దరూ ఇలాగే కలిసి పనిచేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని కాంగ్రెస్ క్యాడర్ భావిస్తోంది. మరి ఇద్దరు నేతల మధ్య సయోధ్య ఇలాగే కంటిన్యూ అవుతుందా లేదా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల నాటికి కత్తులు నూరుకుంటారా అన్నదే అసలు పాయింట్.